అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పట్టణాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 3వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. నవరస భావానుబంధ బంధురముగా ఒక్క ప్రబంధము నిర్మింపదలంచి కౌతూహలాధీన మానసుండనై తన్మహాప్రబంధ ప్రారంభమునకు తగిన పుణ్యశ్లోక పురాతన మహారాజ చరిత్రంబు ఎయ్యదియొకో అని విచారించుచున్న సమయమున. ఇదిగో ఎవరి గురించి రాయాలి? దాదాపుగా కృత్యాద్యవస్థ అనే మాట వింటూ ఉంటాం. ఒక కావ్యాన్ని రాసే ముందు చేయాల్సిన కొంత కసరత్తు, అది కృత్యాద్యవస్థ అంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నవరస భావానుబంధరముగా ఒక ప్రబంధము నిర్మింపదలంచి కౌతూహలాధీన మానసునై తన్మహాప్రబంధ ప్రారంభమునకు తగిన పుణ్యశ్లోక పురాతన మహారాజ చరిత్రంబు ఎయ్యదియొకో అని వితర్కించుచున్న సమయమున. అలా ఆలోచించుకుంటున్నాడు. తగిన కథ తగిన చక్రవర్తి ఎవరి మీద రాయాలి? అలా పుణ్యశ్లోక పురాతన మహారాజ చరిత్రాన్ని ఎత్తుక్కున్నాడు ఆయన. ఎందుకంటే 6 చక్రవర్తులు, షట్చక్రవర్తి ఏతే షట్చక్రవర్తిన అని చెప్పాం. హరిశ్చంద్రో నలో రాజా పురుగుత్సో పురూరవ కార్తవీర్యో సగరశ్చ. వీళ్ళంతా కూడా షట్చక్రవర్తులు. అందులో నల చక్రవర్తి ఒకడు. ఆయనకి సంబంధించినటువంటి కథ అలా ఆయన ఎత్తుక్కున్నాడు అనమాట. ఏం చేస్తే బాగుంటుంది? అందులోనూ శృంగారము వీరము ప్రధానంగా ఉండాలి ప్రబంధాల్లో. దానికోసం కూడా ఆయన ఆలోచించుకున్నాడు, ఎలా రాయాలి ఏమిటనేది. ఇట్లా వితర్కించుచున్న సమయమున ఈ రకంగా లోపల ఆయన తర్జన భర్జన పడుతున్న సమయంలో ఇదిగో ఒక అద్భుతం ఏమిటంటే, సింగన మంత్రి ఆయన్ని పిలిపించడం. సాధారణంగా చందన తాంబూలాదులతోటి సత్కరించి ఈ కావ్యాన్ని రాయమని అడగటం, అలాంటివన్నీ వస్తాయి. దాన్ని మనం అవతారిక అంటూ ఉంటాం. ఆ అవతారిక కృతిపతి ప్రశంస అదంతా కూడా ప్రస్తుతం మొదలవుతోంది. తన కృపాణము సముత్థత వైరి శుద్ధాంత తాటంకములకి గుతలంచుచుండ తన బాహుపీఠంబు ధరణిభృత్ కమఠాహి సమజంబులకు విశ్రాంతి యొసగా తన కీర్తి నర్తకి ఖనతర బ్రహ్మాండ భవన భూముల గొండ్లి పరుడవిల్ల తన దాన మహిమ సంతాన చింతారత్న జీమూత సురభుల సిగ్గువరుప పరగు శ్రీ వేమమండలేశ్వరుని మంత్రి అహిత దుర్మంత్రి వదన ముద్రావతార శాసనుడు రాజవేశాభుజంగ బిరుద మంత్రి పెద్దన సింగనామత్యవరుడు. ముందుగా సింగనామాచుని యొక్క తండ్రి పెద్దనామాచుడు అని ఆయన ఉన్నాడు. ఆ పెద్దన సింగనామాచుడు పెద్దన మంత్రి ప్రస్తావన కూడా చేశాడు. దీంట్లో పెద్దన సింగనామాచవరుడు అన్నప్పుడు సింగనామాచవరుడు గురించి చెబుతూ పెద్దన కుమారుడు పెద్దన సింగనామాచవరుడు అన్నాడు. అందుకే పెద్దన గారి సింగనామాచుడు అనమాట. ఆ పెద్దన గురించి మళ్ళీ చూద్దాం. ఇక్కడ సింగనామాచుడు ఎలాంటి వాడంటే, ఆయన రాజుగారు వేమభూపాలుని యొక్క మంత్రి. ఈ సింగన మంత్రి యొక్క ప్రతాపం ఇదంతా. తన కృపాణము సముత్థత వైరి శుద్ధాంత తాటంకములకెగ్గు దలంచుచుండ. వైరి శుద్ధాంత తాటంకములు శత్రురాజుల యొక్క భార్యల యొక్క తాటంకములు, చెవులకు ధరించేటువంటివి కమ్మలు, చెవి కమ్మలు.
శుద్ధాంత తాటంకములకు ఎగ్గుదలచుచుండా కీడు తలస్తున్నాయట. అంటే సాధారణంగా చక్కగా సువర్ణ భూషణాలతోటి అలంకరించుకోవటం అనేది ఆ, ఈ అంతఃపుర స్త్రీలు చేసే పని, అలంకరించుకోవటం. వాటికి దూరం చేయటం తన కృపాణము చేత, అంటే ఏమిటి, వాళ్ళ భర్తల్ని సంహరించటం, తద్వారా వీళ్ళ అలంకారాలకు దూరం అవటం. అది తన కృపాణము సముత్థత వైరి శుద్ధాంతతాటంకములకి ఎగుదలంచుచుండ తన బాహుపీఠంబు ధరణి భృత్ కమఠాహి సహజ సామజంబులకు విశ్రాంతి యొసగా. భూభారాన్ని మోస్తున్నవి అని చెప్పడానికి పర్వతాలు మోస్తున్నాయని, అలాగే అష్టదిగ్గజాలు మోస్తున్నాయని, అలాగే అహి పాము ఆదిశేషుడు మోస్తున్నాడని, కమఠం మొసలి, కమఠం అంటే తాబేలు, ఆది కూర్మం మోస్తున్నదని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. భూభారాన్ని శ్రీ మహావిష్ణువు ఆది కూర్మమే మోశాడు అని, అష్టదిగ్గజాలు అష్టదిక్కుల యొక్క భారాన్ని మీద వేసుకుని మోస్తున్నాయని, కదలకుండా భూమిని చూస్తున్నాయని, అలాగే తన 1000 పడగల మీద ఆదిశేషుడు భూభారాన్ని మోస్తున్నాడని, ఇలా అనేక సందర్భాల్లో అనేకం చెబుతాం. అదిగో ఆ భూభారాన్ని ఆయన బాహువుల యందు, ఆ వేమభూపాలుడు యొక్క ఆ, ఈ తరబాహుపీఠమునందు మోయటం వల్ల వాటికి విశ్రాంతి కలుగుతోందట. ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి ఏవైతే పర్వతాలు, దిగ్గజాలు, తాబేలు, ఇలా ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ కూడా విశ్రాంతి దొరుకుతోందట. తన బాహుపీఠంబు ధరణి భృత్కమఠాహి సమజంబులకు విశ్రాంతి యొసగా. తన కీర్తి నర్తకి ఘనతర బ్రహ్మాండ భవన భూములగొన్లి పరుడవిల్లా. తన యొక్క కీర్తి నర్తకి, కీర్తి అనేటువంటి నర్తకి, ఆరోపం అంటే రూపకం. కీర్తి నర్తకి, ఉన్నది కీర్తే, కానీ దాన్ని ఒక నర్తకి తోటి ఉపమానంగా అంటే ఆరోపించాడు. అందువల్ల ఇది రూపకం అవుతుంది. తన కీర్తి నర్తకి ఘనతర బ్రహ్మాండ భవన భూముల గొండ్లి పరిఢవిల్లా. గొప్ప అయినటువంటి బ్రహ్మాండ భవనాలన్నీ కూడా, లోకాలన్నీ కూడా బ్రహ్మాండ భవన భూములను గొండ్లి పరిఢవిల్లా. ఆ రకంగా అది చొచ్చి ఆ మొత్తం అంతా భూమండలం అంతా కూడా ఆ కీర్తి కన్యక తిరుగాడుతోంది. అంటే ఆ కీర్తి అంత దూరం ప్రయాణం చేసింది. తన దాన మహిమ సంతాన చింతారత్న జిమోత సురహుల సిగ్గుబరుపా. ఇక్కడ పైన భవన భూముల గొండ్లి అంటే ఆట, అక్కడ నర్తకి అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఆట అని గొండ్లి అనే పదం వాడాడు. కీర్తి నర్తకి తన ఆట ఆ భవన భూములందరూ తిరిగి ఆడుతోంది అని, అలా కీర్తి ప్రచారం జరిగింది అని, ఎక్కడ ఎంత దూరమైనా ఆయన కీర్తి వెళ్ళింది అని చెప్పడం. గొండి అంటే ఆట అని, ఆ పైన నర్తకి అన్నాడు కాబట్టి ఇక్కడ నృత్యము అనే ఒక ఆట. ధనదాన మహిమ సంతాన చింతారత్న జీమూత సురభుల సిగ్గుబరుప. దాన మహిమ, ఆయన ఎంత దానం చేశాడు అనే దానికి సంతానం, చింతారత్నం, జీమూతం, సురభులు ఇవి సిగ్గుపడతాయట. అంత దానాలు చేశాడు అని. ఇవన్నీ దానాలు ఇచ్చేటువంటివి. సంతానం కానీ, చింతారత్నం అంటే చింతామణి, జీమూతం అంటే మేఘం, అలాగే సురభులు అంటే ఆవు, కామధేనువు. ఇవన్నీ కూడా ఈయన దాన మహిమను చూసి సిగ్గుపడతాయట. అలా అంతటి గొప్పవాడు
సిగ్గుగరుపంబరగు శ్రీ వేమ మండలేశ్వరుని మంత్రి, అటువంటి వేమభూపాలుని యొక్క మంత్రి, అహిత దుర్మంత్రి వదన ముద్రావతార శాసనుడు. ఇంకా ఈ విశేషణాలన్నీ కూడా వేమ మండలేశ్వరునికి సంబంధించినవి, వేమ భూపాలుడికి సంబంధించి ఇప్పుడు చెప్పిన 4 వరుసలు శీర్షపద్యంలో మనం పై 4 వరుసలు కూడా ఇవన్నీ వేమ మండలేశ్వరునికి సంబంధించినవి, వేమ భూపాలుడికి సంబంధించింది. ఆయన మంత్రి, ఇప్పుడు చెప్పబోతున్నాం, ఆయన మంత్రి అహిత దుర్మంత్రి వదన ముద్రావతార శాసనుడు. అది శత్రురాజుల యొక్క దుర్మంత్ర మంత్రి అంటే ఇక్కడ మంతనం, పరిపాలన సంబంధమైనటువంటి ఆలోచన. దీనికి వాళ్ళ యొక్క దుర్మంత్రి వదన ముద్రావతార శాసనుడు, వాళ్ళని నోరు తెరవకుండా చేసేటువంటి వాడు అని. తన చాణక్యం చేత, మంత్రిత్వం చేత వాళ్ళ ఎవరిని కూడా, చతుర్రాజుల యొక్క మంత్రుల యొక్క నోళ్లను మూసేటువంటి వాడు అని. అలాగే రాయవేశ్య భుజంగ బిరుదు, ఆయనకు ఒక బిరుదు ఉన్నది, రాయవేశ్య భుజంగ బిరుద మంత్రి. అలాంటి పెద్దన సింగరామాత్య వరుడు, పెద్దన యొక్క కుమారుడు అయినటువంటి సింగరామాత్య వరుడు. పెద్దన యొక్క కుమారుడు సింగరామాత్యుడు, ఈయన పేరు సింగయ్య మంత్రి. అంటే శత్రురాజులను జయించేవాడిని, అలాగే భూరక్షకుడని, అలాగే కీర్తిమంతుడని, మహాదాత అని ఈ రాజుగారికి పొగిడి వారి మంత్రి అయినటువంటి, మంత్రి శ్రేష్ఠుడు అయినటువంటి సింగర మంత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాడు. సింగర మంత్రి ఎలాంటి వాడో చూద్దాం. పంచాంగ స్థిర మంత్ర రక్షణ కళా ప్రౌఢుండు, బాలా మనఃపాంచాలుండు, విరించి వంశ జలధి ప్రాళేయ భానుండు, దోశ్చంచాప కృపాణలబ్ధ విజయైశ్వర్యుండు, దికామిని కాంచీ మౌక్తిక కీర్తి పెద్ద విభు సింగండొక్కనాడిములన్. ఈయన పంచాంగ స్థిర మంత్ర రక్షణ గల ప్రౌఢుడు, బాలామన పాంచాలుండు, విరించి వంశ జలధి ప్రాళేయ భానుండు, దోశ్చంచాప కృపాణలబ్ధ విజయైశ్వర్యుండు, దిక్కామిని కాంచీ మౌక్తిక కీర్తి పెద్ద విభు సింగండు ఒక్కనాడు ఇమ్ములన్. ఒకరోజు ఈయన పిలిచాడు అన్నమాట, ఈయన గురించి ప్రస్తావన చేస్తున్నాడు, ఇది శ్రీనాథుని గురించి. సరే, పంచాంగ స్థిరమంత్ర రక్షణ కళాప్రౌఢుడు అంటే ఆయన పంచాంగం అంటేనే 5 అంగములు, పంచాంగములు ఏమిటి? మనం చెప్పుకునేటువంటి ఇప్పుడున్నటువంటి పంచాంగాల్లో వచ్చేటువంటి కాలానికి సంబంధించింది కాదు ఇది. ఇదేంటంటే ఆలోచన, మంత్రికి సంబంధించింది. అవి 5, అవి కూడా ఈ 5 అంగాలు: సహాయులు, సహాయం, సాధనోపాయములు, దేశకాల విభాగము, వినిపాత ప్రతీకారము, సిద్ధి అనే 5టిని పంచాంగములు అంటారట. అటువంటి వాటిల్లో ఈయన ప్రౌఢుడు, స్థిర నిశ్చలమైనటువంటి మంత్ర ఆలోచన యొక్క రక్షణ కళ, రక్షించడం అనేటువంటి యొక్క విద్యలో ప్రౌఢుడు, ఆరితేరినవాడు అని. పంచాంగ స్థిర మంత్ర రక్షణ కళా ప్రౌఢుడు, ఇవి ఆ 5 విద్యల్లో ఈయన ఆరితేరినవాడు అని చెప్పటం. బాలామన పాంచాలుడు అంటే జవరాండ్ర యొక్క మనస్సుకి ఈయన పాంచాల నాయకుడు. పాంచాలుడు అంటే ఈ వాత్సాయనాది శాస్త్రాల్లో పాంచాలుడు అంటే ఒక ఉత్తమ జాతి పురుషుడు అని చెప్పటం. ఎట్లా అయితే పద్మిని అనగానే ఉత్తమ జాతి స్త్రీ అని చెబుతారో, అలాగే పాంచాలుడు అంటే ఉత్తమ జాతి పురుషుడు అని చెప్పడం. అది వాత్సాయనాది శాస్త్రాల్లో అలా చెప్పబడి ఉంది అని. అలా వాళ్ళ మనస్సుకు
జవరాండ్ర యొక్క మనస్సుకు ఆయన పాంచాలుడు అని. విరించి వంశ జలధి ప్రోలయ భానుండు. విరించి వంశం అంటే బ్రహ్మవంశం. బ్రహ్మవంశ జలధిలో, సముద్రంలో, బ్రహ్మవంశం అనేటువంటి సముద్రంలో ప్రాళయ భానుండు. ప్రాళయ భానుడు అంటే చంద్రుడు, చలని కిరణాలు కలిగిన వాడు కదా, అందువల్ల ప్రాళయ భానుండు. దోశ్చంచాప కృపాణలబ్ధ విజయేశ్వర్యుండు. సరే, పరాక్రమవంతుడు, అనేక యుద్ధాల్లో జయించిన వాడు అని చెప్పడం కోసం విజయ విజయ ఐశ్వర్య విజయ ఐశ్వర్యాలు కలిగిన వాడు, విజయము, గెలుపు సంపద కలిగిన వాడు అని. ఇది ఆ రెండు ఆయుధాలతోటి, అంటే ఆయన యుద్ధాలు చేసేదానికి దోస్ చెంచ చాప కృపాణ లబ్ధ విజయుడు. బాణాలతోటి, కత్తులతోటి కూడా ఆయన యుద్ధం చేసి గెలవగలిగిన వాడు, గెలిచినవాడు. అందువల్ల ఆయనకి విజయము ఐశ్వర్యంగా కలిగిన వాడు అని చెప్తాడు. దిక్కామిని కాంచి మౌక్తిక కీర్తి. సరే, ఆయన కీర్తి మొత్తం దిక్కులంతా వ్యాపించింది అని. దిక్కామిని కాంచి, దిక్కనేటువంటి కామిని, దిక్కులనేటి కామిని, వాళ్ళ యొక్క కాంచి, కాంచి అంటే మొలనూలు, వడ్డాణం. మౌక్తికం, దానిలో ఉన్నటువంటి మౌక్తికం అంటే ముత్యం, అలా తెల్లగా ఉండేటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అని. ఎవరైనా పెద్ద విభూ సింగనామాచుడు. ఆ సింగండు ఒక్కనాడు ఇమ్ములన్, ఆయన ఒకరోజు ఈయన్ని పిలిచాడు అనమాట. ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకరోజు. మృదుమధుర చిత్ర విస్తర కవితా విలాస వాగీశ్వరులకు కవీశ్వరులను, పతంజలి గణాద అక్షచరణ పక్షిలాది శాస్త్ర సిద్ధాంత కమలవనహంసులకు విద్వాంసులను, భరత మతంగ తత్తిల కోహలాంజనేయ పరిణీత సంగీత విద్యా రహస్య విజ్ఞాన వైజ్ఞానిక స్వాంతులకు కళావంతులను, శక్తిత్రయ చతురుపాయ షాడ్గుణ్య ప్రయోగ యోగ్య విచారులకు రాయబారులను, నిఖిల పురాణ ఇతిహాస సంహిత తాత్పర్య పర్యాలోచన దురంధర ధిషణా సముత్సాహంబకు పౌరాణిక సమూహమును పరివేష్టింపంగులు ఉండి, సకల విద్యాపారేణుడు సరస సాహిత్య గోష్ఠి వినోద ప్రసంగమున. ఇలా ఒక మంచి వచనం ఉన్నది ఇక్కడ. ఈ వచనాలు కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. మృదు మధుర చిత్ర విస్తర కవితా విలాస వాగీశ్వరులకు కవీశ్వరులు. చాలా మంది కవులు ఉన్నారు, వాళ్ళు రకరకాల కవిత్వాలు చెప్పగలిగిన వాళ్ళు. మృదు, మధుర, చిత్ర, విస్తర కవిత, ఇవన్నీ కవిత్వంలో ఉండేటువంటి భేదాలు. మృదు, మధుర, చిత్ర, విస్తర. చిత్ర కవిత్వం, విస్తార కవిత్వం, చతుర్విధ కవిత్వాలు అన్నమాట. ఇందులో పతంజలి, కణాద, అక్షచరణ, పక్షిలాది శాస్త్ర సిద్ధాంత కమలవనహంసులకు విద్వాంసులు. ఇదిగో ఇక్కడ ఇంతమంది విద్వాంసులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా కణాదుడు, పతంజలి, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు, చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళ పేర్లని చెప్పాడు ఇక్కడ. ఉదాహరణకి చూద్దాం. కణాద పతంజలితో మొదలు పెట్టాడు. పతంజలి అనే ఆయన పాణినీయ వ్యాకరణానికి భాష్యం రాశాడు. పాణినీయ వ్యాకరణానికి భాష్యం రాసిన వాడు పతంజలి. కణాదుడు అన్నాడు. అలాగే ఆయన వైశేషిక శాస్త్రకర్త. అక్షచరణుడు అని ఆయన ఉన్నాడు. ఆయన గౌతముడు న్యాయశాస్త్రకర్త. ఈయన అక్షగణాదుడు అంటే, అక్షచరణుడు అంటే పాదంలో ఆయనకి కన్నుందని గౌతముడు. అక్షచరణ పక్షిలాదుడు, పక్షిల. ఈయన గౌతముడు రాసిన న్యాయసూత్రానికి భాష్యం రాశాడట. అలాగే వాత్స్యాయన ముని, ఈయన కామశాస్త్రాన్ని రాశాడు. ఇలా
చాలా మంది విద్వాంసులంతా ఇక్కడ ఉన్నారు. అలాగే భరత మతంగ తత్తెల కోహలాంజనేయ ప్రణీత సంగీత విద్యా రహస్య విజ్ఞాన వైజ్ఞానిక స్వాంతులకు కళావంతులు. ఇదిగో ఇక్కడ కొంతమంది సంగీత విద్యా రహస్య నిధులు ఉన్నారు. కొంతమంది సంగీత రహస్యాన్ని తెలిసినటువంటి వాళ్ళు, సంగీత విద్యలో అపారమైనటువంటి పాండిత్యం కలిగిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో భరతుడు, మతంగుడు, తత్తిల, కోహల, ఆంజనేయ అనే పేర్లు చెప్పాడు. కొన్ని పేర్లు. వీళ్ళంతా కూడా సంగీతంలో నిష్ణాతులట, సంగీత విద్యను బాగా తెలిసినటువంటి వాళ్ళు. అలాగే శక్తిత్రయ, చతురుపాయ, షాడ్గుణ్య, ప్రయోగ యోగ్య విచారాలకు రాయవారులు. చాలా మంది రాయవారులు కూడా ఉన్నారు. అది సభ కాబట్టి సభలో వాళ్ళు కూడా ఉన్నారు. పండితులు, కవులు, వాళ్ళతో పాటు అక్కడ రాయవారులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శక్తిత్రయము, చతురుపాయము, షాడ్గుణ్య ప్రయోగము దానికి యోగ్యులు వీళ్ళంతా కూడా. అంటే శక్తిత్రయము అంటే ప్రభావము, మంత్రము, ఉత్సాహము అనే 3 శక్తులు కలిగినటువంటి వాళ్ళని శక్తిత్రయం అంటే. అది ప్రభావము, మంత్రము, ఉత్సాహము, ఈ 3 శక్తులు అంటారు. ఈ 3 శక్తులు కలిగినటువంటి రాయవారులు. అలాగే చతురుపాయములు అంటే సామధాన భేద దండోపాయములు, ఈ 4 ఉపాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే షాడ్గుణ్య 6 గుణాలు. ఇవేమిటారంటే సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావ, సమాశ్రయములు అనేటువంటి 6 గుణాలు. ఈ 6 గుణాలు కూడా కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి యోగ్యులైనటువంటి రాయవారులు ఉన్నారు. ఇక నిఖిల పురాణ ఇతిహాస సంహిత తాత్పర్య పర్యాలోచన దురంధర తృష్ణా సముత్సాహముకు పౌరాణిక సమూహమును పరివేష్టింపను. ఇక్కడ పౌరాణికులు కూడా ఉన్నారు. పురాణాలు తెలిసిన వాళ్ళు, పురాణాలు చెప్పగలిగిన వాళ్ళు. ఇక్కడ పౌరాణికులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిఖిల పురాణ ఇతిహాస సంహిత. పురాణాలు అన్నాడు, ఇతిహాసం అన్నాడు. ఇతిహాసం అంటే చరిత్ర. అలాగే సంహిత అన్నాడు, మంత్రభాగం. మళ్ళీ వాటి యొక్క తాత్పర్యము, ఆలోచన, వాటిల్లో వీళ్ళు దురంధరులు అని. ఈ ఈ పురాణము అనే దానికి మరి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతరము, వంశానుచరితము అనే 5 లక్షణాలు ఉంటాయి పురాణం అనే దానికి. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితం. సర్గ, ప్రతిసర్గ అంటే సృష్టి, ప్రతి సృష్టి అని. సర్గ అంటే సృష్టి, సర్గ, ప్రతిసర్గ. ఈ 5 లక్షణాలు కలిగినది పురాణం. సరే, ఇతిహాసం, ఆశ, ఇతి అని కదా. అది ఇది ఇలా ఉంటుంది అని, అది జరిగినట్టుగా చెప్పేదాన్ని ఇతిహాసం అన్నాం. అలాగే సంహిత అంటే మంత్రభాగం. మీకు వేదాల్లో 4 భాగాలు ఉంటాయి. వేదం ప్రధానంగా ఒకటే వేదం. 4 వేదాలు ఉన్నా 4 వేదాల్లో మళ్ళీ వేదాన్ని 4 భాగాలుగా చెప్పాలి. నిజానికి సంహిత అని ఒకటి, సరే బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇలా ఒక భాగం నడుస్తుంది. సంహిత అంటే మంత్రభాగాన్ని సంహిత అంటాం. ఇలా ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అలా విద్యాపారిణుడు సరస సాహిత్య గోష్ఠి వినోద ప్రసంగమున, అది గోష్ఠి జరుగుతోంది. ఆ ప్రసంగ వశాత్తు ఆయన ఆ సమయంలో ఇదిగో ఈ శ్రీనాథుడిని పొగిడాడు. ఇలా అక్కడ సభ జరుగుతోంది. సభలో వీళ్ళంతా ఉన్నారు, పెద్ద పెద్ద పండితులంతా. అలాగే కవులు, పండితులు, రాయబారులు, ఇలా అనేక మంది ఉన్నటువంటి సభది. ఆ సభలో శ్రీనాథుడిని సంబోధించి ఇలా చెబుతున్నాడు ఆయన. ఎవరు? సింగన మంత్రి. భారద్వాజ పవిత్ర గోత్రుని శుభాపస్తంభ సత్సూత్రు విద్యారాజీవ భవుండు మారయకు పుణ్యాచార భీమాంబకున్ గారామైన తనూజును నన్ను
అనకున్ శ్రీనాథాఖ్యునున్ పిలిచి సత్కారం ఒప్పగ గరవించి బలికన్ గంభీర వాక్ప్రౌఢిమన్. భారద్వాజు గోత్రుడటైన భారద్వాజ పవిత్ర గోత్రుని శుభ ఆపస్తంభ సత్సూత్రుని, ఆపస్తంభ సూత్రుడు. సాధారణంగా గోత్రము సూత్రము ఆ ఋషుల పేర్లు అవి. గోత్ర ఋషులు సూత్ర ఋషులు ఉంటారు. ఆ క్రమంలో ఇది భారద్వాజ పవిత్ర గోత్రుడు అన్నాడు. భారద్వాజ మహర్షికి నుంచి వచ్చినటువంటి గోత్రం ఇది. భారద్వాజ పవిత్ర గోత్రుని శుభాపస్తంభ సత్సూత్రుని విద్యారాజీవ భవుండు మారయకు పుణ్యాచార భీమాంబకున్. అది తల్లిదండ్రుల పేర్లు. మారయ, పుణ్యాచార, భీమాంబ. మారయకు అలాగే భీమాంబకు గారామైన తనూజున్ నన్ను, గారాబు ధనోజుడట, గారామైన ధనోజును నన్ను అనఘున్ శ్రీనాథాఖ్యునిన్. అది ఆయన పేరు శ్రీనాథుడు. పద్యంలో తన తల్లిదండ్రులను చెప్పాడు, అలాగే గోత్రం చెప్పాడు. గోత్ర సూత్రాలతో పాటు తల్లిదండ్రులను చెప్పాడు. ఆయన పేరు చెప్పుకున్నాడు శ్రీనాథునిన్. శ్రీనాథాఖ్యునిన్ పిలిచి సత్కారం ఒప్పగా అరవించి సత్కారం చేశాడు, మర్యాద చేశాడు. సత్కరించి పలికన్ గంభీర వాక్ప్రౌఢిమన్, గంభీరమైనటువంటి వాక్తోటి ఇలా పొగిడాడట. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు గురు ప్రజ్ఞా విశేషోదయాజిహ్వస్మాంతుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు అక్షరిహిత బ్రహ్మాండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యం సామాన్యమే. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, సరస్వతి చేత ఇవ్వబడినటువంటి వరం కలిగినటువంటి వాడు అని. బ్రహ్మ అంటే బ్రహ్మ, బ్రాహ్మి అంటే సరస్వతి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు గురు ప్రజ్ఞా విశేషోదయాజిహ్వస్వాంతుడవు. ప్రజ్ఞా విశేషం, గొప్ప ప్రతిభ, దాని యొక్క అతిశయం. గురు ప్రజ్ఞా విశేషోదయ అజిహ్మ కుటిలము కానటువంటి స్వాంతుడవు, చిత్తము కలిగిన వాడవు. ఈశ్వరార్చన కళాశీలుండవు. ఇంకో విశేషం అది, ఆయనకు చాలా పెద్ద పేరు ఉన్నది. ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అని. దీని మీద ఒక పెద్ద డిబేటే ఉంటుంది. శ్రీనాథుడు శృంగారియా అని కాదు, ఈశ్వరార్చన కళాశీలుడు అని సమాధానం. ఆయన నిత్యము ఈశ్వరార్చన చేస్తాడట. అయితే ఈశ్వరార్చనలో కూడా మరి త్రికాల సంధ్యావందనాలు ఉన్నాయో, షట్కాల సంధ్యావందనాలు ఉన్నాయో. షట్కాల సంధ్యావందనాలు చేసేటువంటి వీరశైవం ఉంటుంది. అలాంటి వీరశైవంలో ఉన్నాడో తెలియదు. కానీ ఈశ్వరార్చన కళాశీలుండవు. అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణజే తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ వాక్యంబు సామాన్యమే. బ్రహ్మాండాది మహాపురాణ చేయ, బ్రహ్మాండాది మహాపురాణాలు అంటే 18 పురాణాలు కదా అవి. వాటి ఆ సమూహం, ఆ పురాణాల యొక్క తాత్పర్య అర్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు. అదిగో వాటిలో చెప్పబడినటువంటి వాటి యొక్క బ్రహ్మజ్ఞానాన్ని వంటబట్టించుకున్నటువంటి గొప్పవాడు అయ్యా నువ్వు, నీ భాగ్యం సామాన్యమా అంటున్నాడు. అటువంటి పొగడ్త. అంటే ఈయన శ్రీనాథుడు ఒక కవే కాకుండా ఇలా అనేకమైనటువంటి అన్ని కూడా ఆయనకి పుట్టిన పిండి. సరస్వతి వల్ల వరం పొందినావు అన్నాడు, ప్రతిభావంతుడు అన్నాడు, శివోపాసకుడు అన్నావు, ఇన్ని చెప్పాడు. అలాగే సకల పురాణాల యొక్క రహస్యాన్ని తెలిసిన, అందులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలిసిన వాడు అని. దాంతో నీ అదృష్టము ఇతరులకు లేదు అని ఒక పొగడ్త. కావున నాకు ఒక్క ప్రబంధంబు పుణ్యశ్లోక పురాతన రాజర్షి చరితానుబంధ వందనముగా రచయింపు అన్నాడు. ఇంకోటి కూడా అన్నాడు, జగము నుతింపగా చెప్పిది ప్రగడయ్యకు నా అనంగు పెద్దనకు కృతులు నిగమార్థసార సంగ్రహమగు నా ఆరాధ్య చరితం ఆదిగా పెక్కుల్.
అదిగో ఎవరికో అంతకుముందు ప్రకటయ్యకు ఒక మంత్రికి పెద్దనకు అంటే ఈయన తండ్రికి నా ఎనంగు పెద్దనకు కృతులు నిగమార్థసార సంగ్రహముకు ఆరాధ్య చరితం ఆదిక పెక్కులు ఆరాధ్య చరితం అనేటువంటి కావ్యాన్ని శైవ శైవ కావ్యాలను ఏవో కొన్ని ఇచ్చాడని. మరి అవి మనకేమీ ఇప్పుడు అందుబాటులో అయితే ఏమీ లేవు. శైవుల్లో పూజ్యులైనటువంటి వాళ్ళని ఆరాధ్యులు అంటారు. అందువలన అలాంటి కావ్యాలు ఏవో కొన్ని రాశాడట. ఇదే యవనంలో రాశాడు. అంతకుముందు మనం పెద్దగా చెప్పుకోలే, ఒకటి రెండు కావ్యాలే చెప్పుకున్నాం. కాబట్టి మనకు తెలియని కావ్యాలు ఇంకేవో ఉండాలి. ఎందుకంటే కాశీఖండం, భీమఖండం లాంటివి అన్ని కూడా శివరాత్రి మహత్యం ఇవన్నీ తర్వాత అనంతర కాలంలో రాసినవే. ఇది యవనంలో రాసింది. దీనికి ముందు రాసింది బాల్యంలో ఒకటి రెండు కావ్యాలు చెప్పాడు ఆయన అంతే, మరుత్తరాటి చరిత్ర లాంటివి. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రకటయ్యకు అనంగు పెద్దనకు కృతులు నిగమార్థసార సంగ్రహముకు నా ఆరాధ్య చరితం ఆదిక పెక్కులు అన్నాడు. ఇదిగో ఇలాంటివి ఏవో కొన్ని కావ్యాలు రాశాడు అని అర్థమవుతోంది, కానీ ఏవి మనకి దొరికింది కాదు. కావున నాకు ఒక ప్రబంధంబు పుణ్యశ్లోక పురాతన రాజర్షి చరితానుబంధ బంధనముగా రచయింపుము. అది ఈ రకంగా ఆ సింగనామాచుడు ఆయనకి చందన తాంబూలాదులు సమర్పించి ఇలా అడిగాడు అన్నమాట. దాంతో ఈయన ఇంకా కొంచెం అడిగాడు. అందులో శ్రీహర్షుడిది కూడా ఆయనే చెప్పినట్టు ఉన్నది. అది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం కావించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.